గురుకాశీ విశ్వవిద్యాలయం యొక్క అద్భుతమైన విభాగానికి స్వాగతం. ఈ ప్రతిష్టాత్మక సంస్థ అత్యున్నత న్యాక్ గుర్తింపు A++ ను కలిగి ఉంది. ఇది యూజీసీ కేటగిరీ 1 లో ఉంది. 30కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ సహకారాలు మరియు గుర్తింపులతో గురుకాశీ విశ్వవిద్యాలయం విద్యాపరమైన శ్రేష్టతకు కేంద్రంగా ఉంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని విద్యార్థులు ఐకార్ గుర్తింపు పొందిన అగ్రికల్చర్ బీఎస్సీ మరియు బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో సిఎస్ఈలో ప్రత్యేకతలతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది. విశ్వసనీయ విద్య సౌకర్యకర్త అయిన మాస్ట్రో డైనమిక్స్ ఈ అంతరాన్ని తగ్గిస్తోంది. దక్షిణ భారతదేశం అంతటా ఉన్న విద్యార్థులకు గురుకాశీ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలను సులభతరం చేస్తుంది. మాస్ట్రో డైనమిక్స్ ద్వారా సులభతరం చేయబడిన గురుకాశీ విశ్వవిద్యాలయం మీరు ఎలా పరివర్తనాత్మక విద్యా ప్రయాణాన్ని ప్రారంభించగలరో తెలుసుకోవడానికి వేచి ఉండండి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు CEO మాస్ట్రో డైనమిక్స్ సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్ గురుకాశీ యూనివర్సిటీ భావన్ రెడ్డి గారు. నమస్తే అండి. సో భావన్ రెడ్డి గారు, నార్మల్ గా బీటెక్ గురుకాశీలోని బీటెక్ అలాగే సిఎస్సి ప్రోగ్రామ్ AI/ML మరియు కొత్తగా వస్తున్న క్వాంటమ్ టెక్నాలజీ సైన్స్ సంబంధించి మీ యూనివర్సిటీ ప్రత్యేక దృష్టి సారించింది. అసలు మీ విశ్వవిద్యాలయంలో ఈ డిగ్రీ కోర్స్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? ఇప్పుడు మనం మార్కెట్లో రెగ్యులర్గా డైలీ చూస్తూనే ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్కి ఎంత డిమాండ్ ఉంది చూస్తున్నాం. మళ్ళా ఒక 3-4 ఇయర్స్ నుంచి AI/ML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొన్ని టెక్నాలజీస్ వచ్చాయి. డేటా సైన్స్ అని, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని రకరకాల టెక్నాలజీస్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కాకుండా కొత్తగా వీటన్నిటికన్నా ఇంపార్టెంట్గా మనకు వచ్చింది క్వాంటమ్ టెక్నాలజీ. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన గురుకాశీ యూనివర్సిటీ బఠిండా పంజాబ్ దీనికి చాలా ప్రెస్టీజియస్ నేక్ A++ ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ స్కోర్తో మన గురుకాశీ యూనివర్సిటీ ఉందండి. ఢిల్లీ నుంచి 4 hours జర్నీలో ఉంటుంది. తెలుగు పిల్లలు డిఫరెంట్ కోర్సెస్కి మోర్ దెన్ 600 మెంబర్స్ అక్కడ చదువుతున్నారు. హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ మన గురుకాశీ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంటాయి. సో ఇలాంటి ప్రీమియం యూనివర్సిటీ క్యాంపస్లో ఇలాంటి కోర్స్ క్వాంటమ్ టెక్నాలజీ అన్నది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఎక్కడైనా సరే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, దాంతోపాటు AI/ML చేస్తున్నారు. ఆ AI/MLని ఎక్కడ ఉపయోగించాలి, ఎందుకు, ఎలా ఉపయోగించాలి అన్నది ఎక్కడా లేదు. మళ్ళీ ఆ ఉపయోగం తెలుసుకోవడానికి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మీద పడాలి. వాళ్ళ బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమీర్పేట్ లాంటి, దిల్సుఖ్ నగర్ లాంటి ఏరియాస్కి వచ్చి మళ్ళీ కోర్సులు నేర్చుకోవాలి. 3 months 6 months 1 year టైం పడుతుంది వాళ్ళకి. ఇలాంటి అంతరాన్ని తగ్గించడానికి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఏ కోర్సులో అయినా, అదే మా బీటెక్ కంప్యూటర్స్ AI/MLలో కూడా, అగ్రికల్చర్ బీఎస్సీలో కూడా క్వాంటమ్ టెక్నాలజీని ఫస్ట్ టైం యూస్ చేయడం జరిగింది. ఎస్పెషల్గా ఇండియాకి చాలా అవసరమైన వ్యవసాయ రంగంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు ఉపయోగాలు, మెడికల్ సైన్స్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు ఉపయోగాలు, ఫైనాన్స్ రంగంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి AI/MLలో క్వాంటమ్ టెక్నాలజీని ఎందుకు యూజ్ చేస్తాము, యూజ్ చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి, ఎంత త్వరగా ఒక ప్రాసెస్ని ఫినిష్ చేయొచ్చు అనడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద రేరెస్ట్ టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీ. దీని మీద స్పెషల్ ట్రైనింగ్స్, వర్క్షాప్స్ మన చైర్మన్ గారు గుర్లాబ్ సింగ్ సిద్ధు, సుఖ్రాత్ సింగ్ సిద్ధు గారు, డాక్టర్ అశ్విని సేతి గారు, విశాల్ గారు, వీళ్ళందరూ కూడా మన తెలుగు స్టూడెంట్స్, తెలుగు అనే కాదు ఎస్పెషల్లీ సౌత్ ఇండియా నుంచి అంతకన్నా ఎక్కువగా తెలుగు స్టూడెంట్స్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆల్రెడీ అంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా వెల్కమ్ చేస్తూ ఈ కోర్స్కి ఉన్న ప్రత్యేకతలన్నిటినీ కూడా స్టూడెంట్స్ని పర్ఫెక్ట్గా ట్రైనప్ చేసి కెనడియన్ టైఅప్స్, యుఎస్తో టైఅప్స్, యూకేతో టైఅప్స్, అగ్రికల్చర్లో ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ టెక్నాలజీ, ఇలాంటి అన్ని టైఅప్స్ తోటి 32 MOUs అండ్ అప్రూవల్స్ ఉన్నాయి. NAC A++ హైయెస్ట్ అక్రెడిషన్, UGC కేటగిరీ 1 ఇవన్నీ అప్రూవల్స్ ఎప్పుడైతే మనం స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో, ఫీజు కూడా చాలా తక్కువ ఫీజు, ఇండియాలో చాలా టాప్ కాలేజెస్తో కంపేర్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఫీజులో ఇలాంటి ప్రీమియం కోర్సెస్ని అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ నార్మల్గా అగ్రికల్చర్ బీఎస్సీ ప్రోగ్రామ్ సంబంధించి ఐకార్ గుర్తింపు కూడా పొందింది. సో దీనివల్ల ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, కోర్స్కి సంబంధించి అలాగే ప్రాక్టికల్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ అంటే. సో దీనికి సంబంధించి కానీ సో ఈ విధంగా యూనివర్సిటీలో ఇట్లా ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ విద్యార్థులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, అంతేకాకుండా ఏ విషయాలపైన, ముఖ్య విషయాలపైన దృష్టి సారించారు? మనకి ముందే చెప్పుకున్నాం 250 ఎకరాల సువిశాలమైన ప్రాంగణం ఇది. అంటే ఏదైనా ఒక ఈ మధ్య ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా కొన్ని ఉన్నాయి పెద్దవి కూడా, కానీ ఈ రేంజ్లో 28 బిల్డింగ్స్ అండి, 7 హాస్టల్స్ ఒకటే క్యాంపస్ లోపల,
అగ్రికల్చర్కి సంబంధించి 27 కంప్లీట్ ల్యాబొరేటరీస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. కంప్యూటర్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ అవైలబుల్ ఉన్నాయి. 100+ PhD ఫ్యాకల్టీ, 400+ జనరల్ ఫ్యాకల్టీ, 4 గ్రౌండ్లు, ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇన్ని స్పెషాలిటీస్ మన గురుకాశీ యూనివర్సిటీలో ఉన్నాయి. అగ్రికల్చర్కి సంబంధించిన స్పెషల్ అక్రెడిషన్ ICAR అక్రెడిషన్ అంటాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అన్నది వన్ ఆఫ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అక్రెడిషన్ ఫర్ అగ్రికల్చర్ కోర్స్. చాలా ప్రైవేట్ యూనివర్సిటీల్లో అగ్రికల్చర్ BSc కోర్స్ ఉంది, కానీ దానికి ఐకార్ అక్రెడిషన్ లేనందువల్ల ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్కి చాలా తక్కువగా ఎలిజిబిలిటీస్ అనేవి ఉంటుంటాయి స్టూడెంట్స్కి. ప్రైవేట్ జాబ్స్లో కూడా ఈ అగ్రికల్చర్కి ఐకార్ అక్రెడిషన్ ఉండడం వల్ల ఫస్ట్ స్కోప్ అన్నది మన స్టూడెంట్స్కి కలుగుతుంది. ఆల్రెడీ 3 బ్యాచెస్ మన గురుకాశీ యూనివర్సిటీ నుంచి తెలుగు విద్యార్థులు ఐకార్ అక్రెడిషన్లో పాస్ అవుట్ అయ్యారు, ఇంకా కూడా చదువుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైతే ఇలాంటి ప్రీమియం యూనివర్సిటీలో అగ్రికల్చర్ కోర్స్, దీంట్లో కూడా ఇందాక మనం చెప్పుకున్న క్వాంటమ్ టెక్నాలజీని యాడ్ చేసి ఒక ఎక్స్ట్రా సబ్జెక్ట్గా చెప్తారో, ఇండియాలోనే కాదు అబ్రాడ్లో కూడా వీళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. లేదా ఇండియాలో జాబ్స్ చేస్తున్నా ఒక బిజినెస్ చేయాలన్నా కానీ ప్రతి ఒక్క ల్యాబొరేటరీ 28 ల్యాబొరేటరీలు అంటే చెప్పుకోవచ్చు. యావరేజ్గా ప్రతి 5 మంది స్టూడెంట్స్కి ఒక ల్యాబొరేటరీ ఉందని కూడా మనం గర్వంగా ఎప్పుడూ చెప్తుంటాం. గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫ్యాకల్టీ. గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ, ప్రైవేట్ రంగంలో కూడా చాలా హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ. కాబట్టి వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాక్టికల్స్ కావాలన్నా, అగ్రికల్చర్ ఇస్ ఎ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్, 4 years బీటెక్ హానర్స్ కోర్స్. ఇన్ని పర్మిషన్స్ 32 అప్రూవల్స్లో అగ్రికల్చర్కి సంబంధించిన MHRD MNRE అప్రూవల్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ కొలాబరేషన్ లాంటి రేరెస్ట్ అప్రూవల్స్ ఎప్పుడైతే గురుకాశీకి యూనివర్సిటీకి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఫీజు కూడా రీజనబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క లెవెల్లో మనకి యూనివర్సిటీ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. ఇన్ని రోజులు మనం వాట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ అని అడిగినప్పుడు అగ్రికల్చర్ అని చెప్పుకున్నాం. దాన్ని నిరూపించడంలో ఎక్కడో వెనుకబడి ఉన్నాం. జై జవాన్ జై కిసాన్ అంటాం, కానీ దానికి జై విజ్ఞానాన్ని యాడ్ చేయాలంటే రైతులకి పెరుగుతున్న అత్యాధునిక రంగానికి మనం నాలెడ్జ్ కూడా, స్టూడెంట్స్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. ప్రతి ఒక్కరూ డిఫరెంట్ కోర్సెసే కాకుండా అగ్రికల్చర్ ఒక ప్లాంట్ డాక్టర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో కూడా PhD చేసే అవకాశం, మాస్టర్స్ చేసే అవకాశం, చాలా మంచి అవకాశాలు మన యూనివర్సిటీలో ఉన్నాయి. కాబట్టి అగ్రికల్చర్ BSc లాంటి కోర్సెస్ కూడా ఎప్పుడైతే మనం ప్రిఫర్ చేస్తామో మన అగ్రికల్చర్ రంగానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడైనా చాలా ఉన్నతమైన పొజిషన్స్లో మన యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉండడానికి చాలా మంచి అవకాశం మన యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ అందిస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ ఈ అగ్రికల్చర్ BSc ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అండి? ఎక్కువగా మీకు ఇన్ని సంవత్సరాల్లో 600 మందికి పైగా ప్రజెంట్ ఉన్నారు, 200-300 మంది కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పిన వాళ్ళంతా, ఇందులో 90% తెలుగు వాళ్ళంతా అగ్రికల్చర్ కోసం వెళ్ళిన వాళ్ళే. అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ని చూసారు. ఎందుకంటే లక్షల మంది స్టూడెంట్స్లో MBBS చూపిస్తున్నారు, ఇటు కంప్యూటర్ సైన్స్కి చూపిస్తున్నారు. దాంతోపాటు కొంతమందికి అయితే అగ్రికల్చర్ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, దాని స్కోప్ కూడా వాళ్ళు చూడగలుగుతున్నారు. అండ్ పేరెంట్స్ కూడా అగ్రికల్చర్ తీసుకుంటే తర్వాత జాబ్స్ పరంగా ఇబ్బందులు పడతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. స్టూడెంట్స్ ని అంటే ఆ ప్రోగ్రామ్ వద్దు, అటువైపు కాకుండా వేరే వైపు వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. సో అలా ఆలోచించే వరకు మీరేం చెప్తారు? చాలా మంది ఆలోచిస్తున్నారమ్మా. మీరు అన్నది చాలా మంచి పాయింట్. మెడికల్ వస్తే బాగుంటుంది, లేదంటే ఇంకోటి వస్తే బాగుంటుంది, ఇటు సైడ్ వస్తే బాగుంటుంది. కానీ అగ్రికల్చర్ అన్నది లేని ఫీల్డ్ అంటూ ఒకటి మనకి కనపడదు. అది ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి. మనం గమనించామో లేదో ఈ మధ్య పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా కౌడంగ్ పెయింట్స్ అన్నవి వస్తున్నాయి. ప్యూర్ కౌడంగ్, ఆవు పేడ నుంచి పెయింట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఆన్లైన్లో మనం చెక్ చేయొచ్చు. ప్లాస్టిక్ బ్యాన్ అయినప్పుడు బయోప్లాస్టిక్ అన్నది కార్న్తో తయారు చేస్తున్నారు, కసావాతో తయారు చేస్తున్నారు. ఆల్టర్నేట్ ఫైబర్ అంటే బట్టలు వేసుకోవడం కానీ, బ్యానర్స్ ప్లాస్టిక్ బ్యాన్ అయిపోవడం కానీ, ప్రతి దానికి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇవ్వగలిగే ప్రోగ్రామే అగ్రికల్చర్. ఏదున్నా లేకపోయినా ఉండొచ్చు. మనం ఊరికే మన రీల్స్లో కానీ మెమీస్లో కానీ చూస్తుంటాం, కానీ రియల్గా ప్రూవ్ చేసే సబ్జెక్టే అగ్రికల్చర్ BSc. ప్రతి ఒక్క టెక్నాలజీ, అగ్రికల్చర్ అంటే సీడ్స్ ఫర్టిలైజర్స్ ఒక్కటే కాదు, ఈవెన్ రాకెట్ సైన్స్లో కూడా మనం గర్వంగా చెప్పుకునే చంద్రయాన్ ప్రయాణంలో కూడా తోడ్పడిన ఫ్యూయల్ మనకి అగ్రికల్చర్ నుంచి వచ్చిన ఫ్యూయలే. ఒక షుగర్ ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చిన ఫ్యూయల్ నుంచే మనం దాంట్లో కూడా యూస్ చేసాం. అగ్రికల్చర్ లేని రంగం లేదు. ప్రతి ఒక్క దాంట్లో దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, దాని జాబ్స్ ఎక్కడ 72 డిఫరెంట్ సెక్టార్స్లో జాబ్స్ ఉన్న ఏకైక ఫీల్డ్. ఇటు మెడికల్ రంగానికి, ఇటు కంప్యూటర్ సైన్స్కి,
ప్రతి ఒక్క దానికి ఇటు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళాలంటే ఈ మధ్య పెట్రోలియంకి ఆల్టర్నేట్గా మనం ఆల్కహాల్ని కూడా వన్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్, ఇథనాల్ని కూడా వన్ ఆఫ్ ద సబ్స్టిట్యూట్ ఫ్యూల్గా చూస్తున్నాము. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కూడా షుగర్ ఇండస్ట్రీస్, షుగర్ కేన్ ఇండస్ట్రీస్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. లేదంటే ఫ్రూట్ మార్కెట్ వేస్ట్ నుంచి జనరేట్ అయిన బయోగ్యాస్తో వెహికల్స్ రన్ చేస్తున్నాము. ఏ ఫీల్డ్ తీసుకున్నా దాంట్లో అగ్రికల్చర్ ఇన్వాల్వ్మెంట్ అన్నది కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఏ రీసెర్చ్ చేయాలన్నా కానీ గురుకాశీ యూనివర్సిటీ ఒక స్టెప్ ముందుకు తీసుకుంటుంది. కాబట్టి ధైర్యంగా అగ్రికల్చర్ జాయిన్ చేసి దాని ముందు మన యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన మీ డిస్టిక్లో ఉన్న సీనియర్ స్టూడెంట్ని అడగండి. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి ఫోన్ నెంబర్ మీకు ధైర్యంగా ప్రొవైడ్ చేస్తాం. అమీర్పేట్ మ్యాస్ట్రోడైనమిక్స్ మన ఆఫీస్లో కంప్లీట్ కాంటాక్ట్స్ అనేవి దొరుకుతాయి. ఎలా ఉంది తెలుసుకోవాలన్నా కానీ, ఫ్యూచర్ జాబ్ స్కోప్ ఎలా ఉంది, బిజినెస్ స్కోప్ ఎలా ఉంది, అబ్రాడ్ వెళ్ళాలంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దానికి కూడా ధైర్యంగా మనం ఓపెన్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మిషన్ ప్రాసెస్ అన్నది చేస్తాం. రైట్ సార్. అండ్ బీటెక్ పెట్రోలియం, సో ఈ ప్రోగ్రామ్ కూడా మీరు అందిస్తున్నారు విద్యార్థులకి, సో గురుకాశీ విశ్వవిద్యాలయం నుంచి. అండ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు ఇది ఎంత ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి, సో దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉన్నాయి కోర్స్ చేయడం వల్ల? పెట్రోలియం ఎప్పటి నుంచో దాని ఇంపార్టెన్స్ ఉంది, కానీ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయలేక చాలా యూనివర్సిటీస్లో ఈ కోర్స్ అన్నది కనపడదు. కానీ గురుకాశీ యూనివర్సిటీలోనే చాలా మంచి ల్యాబొరేటరీస్ దానికి కూడా సంబంధించినవి ఉన్నాయి. దాని దగ్గరలోనే రిఫైనరీస్ కూడా మనకు ఉన్నాయి, అది గవర్నమెంట్ రిలేటెడ్ రిఫైనరీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే గురుకాశీ యూనివర్సిటీ అది కూడా ఫీ స్ట్రక్చర్ తీసుకుంటే 4 ఇయర్స్కి ఈ NAC A++ అనుకోండి, UGC కేటగిరీ 1 అదర్ అప్రూవల్స్ అన్నీ ఉన్న ప్రీమియం యూనివర్సిటీలో ఓన్లీ 8 lakhs ఫర్ 4 years ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తున్నాము. పెట్రోలియం ఇంజనీరింగ్కి ఎంత డిమాండ్ ఉంది, మన దేశంలోనే ఎన్ని పెట్రోలియం ఇండస్ట్రీస్ ఉన్నాయి, గ్యాస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అబ్రాడ్లో సపోజ్ ఈ సౌదీ అని అరబిక్ కంట్రీస్ వీటన్నిటిలో కూడా పెట్రోలియం ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్గా ఉందో అక్కడ కూడా జాబ్ అవకాశాలు ఉంటాయి. లేదా దాన్ని రిలేటెడ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో అనుకోండి, పెట్రోలియంని బ్రేక్ చేసి డీజిల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, లేదంటే గ్రీస్ తయారు చేస్తారు. ఇట్లా ప్రతి ఇండస్ట్రీలో కూడా పెట్రోలియం అంటే ఒక కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీ, అది దానికి సంబంధించిన రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కూడా ఎన్ని రకాల ఆల్టర్నేటివ్స్ తయారు చేయాలో దానికి అంత ఇంపార్టెన్స్ ఉన్నది. అన్ని యూనివర్సిటీస్ అందజేసే యూనివర్సిటీస్లో కూడా చాలా హై ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి. కానీ కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్లో ప్రొవైడ్ చేసి వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అబ్రాడ్ ఇండస్ట్రీస్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ సపోర్ట్ అవసరమో దాన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మన యూనివర్సిటీలో మోర్ దెన్ 15 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఇండియాలో ప్రతి స్టేట్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీ మనం మెయింటైన్ చేస్తుంటాం. కాబట్టి ఎలాంటి నాలెడ్జ్ ఏ కంట్రీలో వెళ్తే అవసరమవుతుంది, ఎలా మిసలుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళతోటి కంప్లీట్ ప్రోగ్రామ్ అన్నది తెలుసుకోవచ్చు. సో పెట్రోలియంకి కావాల్సిన మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ల్యాబొరేటరీస్ ఉన్నాయి, మనకి దగ్గరలోనే మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రాక్టికల్ ఓరియంటేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి రేర్ కోర్సెస్కి కూడా గురుకాశీ యూనివర్సిటీ ఒక స్టెప్ ముందులోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ బీటెక్ పెట్రోలియం ప్రోగ్రామ్ గురించి వేరే యూనివర్సిటీలు అంత సాహసించట్లేదు ఈ ప్రోగ్రామ్ తీసుకురావడానికి. కేవలం గురుకాశీ విశ్వవిద్యాలయమే ఈ ప్రోగ్రామ్ని విద్యార్థులకు, స్టూడెంట్స్కి తీసుకురావడానికి సాహసించిందని. సో ఎందుకు ఆ యూనివర్సిటీస్ సాహసించలేదు, మీ యూనివర్సిటీ ఎందుకు ముందుకు వెళ్ళింది, అసలు అంత ధైర్యం చేయడానికి రీజన్ ఏంటి? మనకి మోర్ దెన్ 400 కోర్సెస్ ఉన్నాయి. ఏదైనా ఒక బీటెక్ రంగంలో కూడా, జనరల్ వాటిలో కూడా అన్ని యూనివర్సిటీస్ అన్నీ చేయాలన్నది ఇక్కడ పాయింట్ కాదు. మా దగ్గర కూడా చాలా కోర్సెస్ అవైలబుల్ లేదు. కానీ ఉన్న వాటిలో అవసరం ఏది అని ఆలోచించి మన మేనేజ్మెంట్ కూడా చాలా కీన్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మధ్య ఒక యూనివర్సిటీలో ఇంతమంది పిల్లలు నిండగానే హాస్టల్స్ అయిపోయాయి అన్న మాట చాలా వింటుంటాం. కానీ ఒక్క యూనివర్సిటీ క్యాంపస్లో గర్ల్స్కి 3 హాస్టల్స్, బాయ్స్కి 4 ఇంకా కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. జస్ట్ యూనివర్సిటీ బయట కూడా కావాల్సిన హాస్టల్స్ మనవే అవైలబుల్ ఉండడం వల్ల ఇంత మెయింటైన్ చేస్తుంది ఒక యూనివర్సిటీ. కోర్సులు ఎన్నైనా రన్ చేయొచ్చు, కానీ ఒక కోర్స్ మనం స్టూడెంట్కి ఇస్తున్నాం, పేరెంట్స్కి సాటిస్ఫైయింగ్ కావాలి అంటే వాళ్ళకి ఫ్యూచర్ స్కోప్ కూడా మనం చూపించగలగాలి. అలాంటి ఉన్న కోర్సెస్ని ప్రీమియంగా రన్ చేయడానికి ధైర్యం చేసి, అది ఎలాంటి కోర్స్ అయినా సరే ఒక బెస్ట్ కంఫర్టబుల్ ఫీ స్ట్రక్చర్ నేను ముందే చెప్పాను. 8 లక్షల్లో 4 సంవత్సరాలకి. కొన్ని కాలేజెస్లో ఇక్కడ మనం సౌత్లో ఎస్పెషల్గా చూసుకున్నట్టయితే డొనేషన్స్ అని రకరకాల డిస్కషన్స్ జరుగుతుంటాయి. లేదంటే ఇంత సర్వీస్ ఛార్జు, డెవలప్మెంట్ ఛార్జు ఏవేవో ఉంటాయి. మనకి ఏ విధమైన ఎక్స్ట్రా ఛార్జ్ లేదండి. ధైర్యంగా ఉన్న 8 లక్షల ఫీజులోనే పెట్రోలియం ఇంజనీరింగ్
బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్స్ మనకు అవైలబుల్ ఉంది, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, జనరల్ కోర్సెస్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇలాంటివి అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ మనకు స్పెషల్, ఫిజియోథెరపీ కోర్స్ ఒకటి ఉంది, హోటల్ మేనేజ్మెంట్, లా కోర్సు, స్పోర్ట్స్ కాలేజ్ కూడా ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది. కానీ ప్రీమియం కోర్సెస్ని రన్ చేయడానికి కారణం మన యూనివర్సిటీకి ఉన్న టైఅప్స్ విత్ ఫారిన్ కంట్రీస్. ఒక స్టూడెంట్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ స్కోప్ కూడా అందియాలి, ఒక ప్రాక్టికల్ ఓరియంటేషన్ కూడా అందియాలి, వాళ్ళకు ఒక రిఫ్రెష్మెంట్కి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కంప్లీట్గా ఉన్నాయి. 4 గ్రౌండ్స్ ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియం కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది మన యూనివర్సిటీలో. మన ఏ ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగినా ప్రతి దాంట్లో కూడా మన యూనివర్సిటీకి సంబంధించిన అల్యూమినీ స్టూడెంట్స్ అన్నది ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఆ ఫీల్డ్లో కూడా మనకు ఒక ఎంకరేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇస్తారు. అలాంటి వాళ్ళని ఈజీగా అబ్రాడ్లో గుర్తుపడతారు, లేదా ఇండియాలో కూడా ప్లేస్మెంట్స్కి ఎప్పుడైతే పడతాయి. అంటే రిజర్వేషన్ అనే కాదండి, స్పోర్ట్స్ రిజర్వేషన్ అనే నేను మాట్లాడట్లేదు. ఒక మార్కెట్లో ఒక జనరల్గా ఒక స్టూడెంట్ ఫోకస్ అవ్వాలన్నా, ఒక యూనివర్సిటీ ఫోకస్ అవ్వాలన్నా ఇన్ని రకాల పాయింట్స్ ఉంటాయి. కాబట్టి కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కానీ, వర్క్ షాప్స్ కండక్ట్ చేయడంలో, ఒక ప్రోగ్రామ్కి సంబంధించిన వర్క్ షాప్ కండక్ట్ చేశారంటే ఇంచుమించు ఒక జాబ్ అట్మాస్ఫియర్ వచ్చినట్టే. ఒక రియాలిటీ ఏంటి, ఒక స్టూడెంట్ చదివేస్తాడండి, 4 సంవత్సరాల బీటెక్ చదివిన తర్వాత ఏం చేస్తున్నావు అంటే, నేను కోర్స్ నేర్చుకుంటున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, .NET నేర్చుకుంటున్నా, జావా నేర్చుకుంటున్నా, ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ వాటిలో ఏఐకి సంబంధించిన కోర్సులు ఇవన్నీ నేర్చుకుంటున్నా అంటే వాళ్ళ కాలేజ్లో ఆ కోర్సెస్ చెప్పారనే కాదు కదా, అట్లా కాదు. కానీ దాంట్లో ఒక పాలిషింగ్ రావాలి, ఒక నేర్చుకున్న దాన్ని ఎక్కడ యూస్ చేయడం అన్నది తెలుసుకోవాలి. అలాంటి యూజేజ్ కూడా ఫైనల్ స్టెప్ ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళు ఏ విధమైన ఇండస్ట్రీస్లో ట్రైనింగ్ చేస్తారంటే దానికి పర్మిషన్ ఇచ్చి ఒక స్టూడెంట్ని పర్ఫెక్ట్ ఇంజనీర్గా బయటికి పంపించే అన్ని రకాల ఫెసిలిటీసు, అన్ని రకాల ఫ్యాకల్టీని, అన్ని PhD లెవెల్ ఫ్యాకల్టీ ప్రతి ఒక్క దానికి గురుకాశీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటుంది. డొనేషన్స్ విషయంలో చాలా అగేన్స్ట్గా ఉంటారు. యూనివర్సిటీ అకౌంట్లోనే ఫీజు చెల్లించి, మాస్టర్డైనమిక్స్ అమీర్పేట్ హైదరాబాద్ ఆఫీస్లో కేవలం అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లిస్తామండి. ఏ విధమైన చేతికి ఫీజు తీసుకోవడం ఉండదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఎవరైనా క్యాష్ పే చేసినా 24 అవర్స్ లోపల వాళ్ళకి కంప్లీట్ రిసిప్ట్ అన్నది రావడం జరుగుతుంది. కాబట్టి డబ్బులు కూడా ఎక్కడ ఏంటి ప్రాబ్లం అవుతుంది అన్న ఆలోచన లేకుండా ఏ కోర్స్కైనా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ధైర్యంగా మాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఈ బీటెక్ పెట్రోలియం కోర్సుకి సంబంధించి సో విద్యా బోధన అనేది ఏ విధంగా ఉంటుందండి? స్టూడెంట్స్కి ఇదేమన్నా అంటే హార్డ్ సబ్జెక్టా లేకపోతే సో ఈజీగానే ఉంటుందా? సో అంతేకాకుండా మీరు జాబ్ పర్పస్కి సంబంధించి కూడా మనం చూసినట్లయితే మీరు ఏ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు? ఫస్ట్ ఎవరైనా భయపడేది హాస్టల్ చూస్తారు, దానికన్నా ముందుగా జాబ్ వస్తుందా, ప్లేస్మెంట్ ఉందా అని ఆలోచిస్తారు. ఏ కోర్స్ అయినా అండి, గురుకాశీలో పెట్రోలియం అనే కాదు, కంప్యూటర్స్ అనే కాదు, మార్క్స్ కన్నదికి అగేన్స్ట్ అని చెప్పను, మంచి పర్సంటేజ్ స్కోర్ చేసుకోమని ప్రతి స్టూడెంట్కి గురుకాశీ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ స్టెప్లో అది అగ్రికల్చర్ కానివ్వండి, బీటెక్ ఏ కోర్స్ అయినా కానివ్వండి, నాలెడ్జ్ మీద మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. చూడండి, మీరు గెస్ట్ చేసినట్టయితే గురుకాశీలో ప్రతి ఒక్కటి నాలెడ్జ్ బేస్డ్ ప్రోగ్రామ్. అగ్రికల్చర్ అన్నది మనకు తెలుసు కంప్లీట్ ప్రాక్టికల్గా మొక్కలతో ఉండాలి, మొక్కల్ని పెంచాలి, ఎలా ఉంటాయి ఏంటి సాయిల్ సైన్స్ ఏంటి, వాటర్ సైన్స్ ఏంటి, సీడ్ టెక్నాలజీ ఏంటి, అగ్రోనామీ ఏంటి అన్నది తెలుసుకోవాలి. కంప్యూటర్లో కూడా ఏఐకి క్వాంటమ్ని యాడ్ చేసామంటేనే ప్రాక్టికల్ అట్మాస్ఫియర్లో ఉండాలన్నది మన ఒపీనియన్. అంటే నేను చదవాలి, పాస్ అవ్వాలి, కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోవాలి అన్నట్టు కాదు. ఒక లైవ్గా నేను చేస్తుంది పని చేస్తుంది. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక బ్యాటరీతో ఒక కార్ రన్ చేశారు, ఒక బ్యాటరీతో ఒక లైట్ వెలిగింది అంటేనే అప్పట్లో చాలా డిఫరెంట్గా ఉండేది. కానీ ఈరోజు ఒక ఏఐ టెక్నాలజీ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ మార్కెట్లో ఉన్నప్పుడు దానికి తగ్గ అప్గ్రేడ్స్ అన్నీ ఇవ్వగలిగే ఒక నాలెడ్జ్ గురుకాశీలో ఆ ఫ్యాకల్టీ పీపుల్కి, PhD ఫ్యాకల్టీ ఉన్నారు, ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకొస్తుంది గురుకాశీ. వర్క్షాప్స్ అని నేను రెగ్యులర్గా ఎందుకు చెప్తున్నానంటే వరల్డ్ లెవెల్ వర్క్షాప్స్ అనేది గురుకాశీ యూనివర్సిటీలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రెగ్యులర్గా ఎందుకు కండక్ట్ చేస్తారు? ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కోసమే. నేను మార్కులు పాస్ అవ్వాలి, ఆ తర్వాత నాలెడ్జ్ లేకపోతే కష్టమే కదా స్టూడెంట్కి. సో ఒక కంప్లీట్ నాలెడ్జ్ వచ్చి కంప్లీట్ మార్క్స్ తోటి స్టూడెంట్ ఎప్పుడైతే బయటికి వెళ్ళగలుగుతాడో అప్పుడే ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి ఎలాంటి నాలెడ్జ్ కావాలి, ఎలాంటి కమిట్మెంట్ కావాలి, ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క విషయంలో గురుకాశీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ముందుంటుందని మనం చెప్పచ్చు. అండ్ ఏదైనా విశ్వవిద్యాలయంలో మనం ఫస్ట్ జాయిన్ అవ్వాలంటే అక్కడ ఉన్న అట్మాస్ఫియర్, వాతావరణం ఎలా ఉంది అని చెప్పి చూసుకుంటారు స్టూడెంట్స్ మెయిన్గా.
అండ్ పీస్ఫుల్గా ఉండాలి. సో అప్పుడే వాళ్ళు చదువు మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించగలరు. సో గురుకాశీ విశ్వవిద్యాలయంలో అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అండ్ అలాగే ఫ్యాకల్టీ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడైనా ఫస్ట్ అదే పిల్లల సేఫ్టీ లేదు. క్లైమేట్ అనేది జనరల్ క్లైమేట్ అండి. కోల్డ్ సీజన్లో కొంచెం కోల్డ్ ఉంటుంది ఇక్కడ కన్నా, కానీ అది పిల్లలు చాలా దాన్ని ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ క్లైమేట్ విషయానికి వస్తే జనరల్ క్లైమేట్ పిల్లలు మెదిగాల్సింది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అమ్మాయిలకి 3 హాస్టల్స్ ఉంటాయి, దానికి మోర్ దెన్ 15 మెంబర్స్ సెక్యూరిటీ పీపుల్ ఉంటారు. మన యూనివర్సిటీ మేనేజ్మెంట్ వచ్చి ఒక సిక్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు. అట్లా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు స్టూడెంట్స్ తోటి. అది ఒక డివైన్ ల్యాండ్ అండి. గురు కాశీ అని పేరు అందుకే మన యూనివర్సిటీకి వచ్చింది. ఒక చాలా పెద్ద గురుద్వారా, చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్. స్టూడెంట్ ఏ విధమైన చెడుదారులకు లోన్ కాకుండా వాళ్ళని చాలా బాగా, అందుకే స్పోర్ట్స్ కూడా లోపలే అవైలబుల్ ఉన్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ కూడా లోపలే అవైలబుల్ ఉన్నాయి. చాలా మంచి ఒక గురుద్వారా కూడా నియర్ బై అవైలబుల్ ఉంది. అన్ని రకాల ప్లెజెంట్నెస్లు లోపల మనకి ఉంటాయి. బయట కూడా స్టూడెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నా డాక్టర్ అశ్విని సేతి గారు తెలుగు పిల్లలకి చాలా మంచి కేర్ తీసుకుంటూ పేరెంట్స్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటారు. హైదరాబాద్కి కూడా మన మేనేజ్మెంట్ పీపుల్ అనేది విజిట్ చేస్తూ ఉంటారు. నేను మీకు ఫస్ట్ నుంచే చెప్తున్నాను, ఏ చిన్న తెలుసుకోవాలన్నా కానీ సీనియర్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చదువుతున్న వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ప్రతి తెలుగు డిస్టిక్ నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, కేరళ నుంచి కూడా చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మంచి ఏంటి చెడేంటి ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవడానికి ఏ విధమైన దాపరికం లేదు. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కూడా మేము యూనివర్సిటీ చూసాకే డిసిషన్ తీసుకుంటాము అని ఎవరైనా చెప్పినా కూడా 100% మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాము. కావాలంటే వెళ్ళి చూడొచ్చు. లోపలే గెస్ట్ హౌస్ ఉంది, మీకు ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తుంది. గెస్ట్ హౌస్లో ఉండి యూనివర్సిటీతో మొత్తం చెక్ చేసుకొని పర్మిషన్స్ చూసుకొని బిల్డింగ్స్, గ్రౌండ్స్, హాస్టల్స్ అన్నీ చెక్ చేశాకే మేము అడ్మిషన్ తీసుకోవాలన్నా కానీ ప్రతి ఒక్క దానికి యాక్సెప్ట్ చేస్తాము. ఏ విధమైన డౌట్ ఉన్నా అమీర్పేట్ మైత్రివనంలో మన హెడ్ ఆఫీస్ ఉంది, దానికి వచ్చి కలవచ్చు. లేదు మీ డిస్టిక్లోనే కలవాలంటే కూడా మా రిలేటెడ్ సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, లేదా మా రిలేటెడ్ ఏజెంట్స్ కూడా ప్రతి జిల్లాలో అవైలబుల్ ఉంటారు. మేము ఇంత దూరం రాలేము అనుకుంటే ఆన్లైన్ కౌన్సిలింగ్, వీడియో కౌన్సిలింగ్స్ కూడా మా ఆఫీస్లో మీకు అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఏ విధమైన డౌట్ ఉన్నా మీరు 100% తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకొని మీ ప్రాసెస్ అన్నది ఫినిష్ చేసుకోవచ్చు. టెక్నికల్ అండ్ సైన్స్ కోర్సులకు సంబంధించి ప్రాక్టికల్స్ మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్స్ చేయాలంటే మనకి ల్యాబ్స్ కూడా అందుబాటులో ఉండాలి. సో గురుకాశీ విశ్వవిద్యాలయంలో ఎలాంటి ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి? ప్రతి ఒక్క ల్యాబ్ 28 ల్యాబ్స్. ఒక అగ్రికల్చర్ కోసం కావాల్సిన ల్యాబ్సే 28 ల్యాబ్స్. నేను మీకు ఫస్ట్ 27-28 ల్యాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే ఒక గవర్నమెంట్ పెద్ద యూనివర్సిటీస్లో ఎన్నైతే అవైలబుల్ ఉంటాయో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉంది. ప్రాక్టికల్కి సంబంధించి ఎన్ని రకాలు, ఆ జోన్కి ఎన్ని రకాల ప్లాంటేషన్స్ అయితే అవసరమో ప్రతి ఒక్కటి రియల్ టైమ్గా చేస్తారండి. ఏదో స్టూడెంట్స్కి చూపించడం కోసం, మేనేజ్ చేయడం కోసం కాకుండా రియల్గా అక్కడ కల్టివేషన్ జరుగుతాయి. ఫ్రూట్స్ అనుకోండి, వెజిటేబుల్స్ అనుకోండి, లీఫీ వెజిటేబుల్స్ అనుకోండి, ఆయుర్వేదిక్ అండ్ అరోమాటిక్. ఎందుకంటే మనకి ఫార్మసీ రిలేటెడ్ ఉంది కాలేజెస్, ఆయుర్వేదిక్ కాలేజెస్ నియర్ బై కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి కావాల్సిన ప్లాంటేషన్ అగ్రికల్చర్కి సంబంధించి అవైలబుల్ ఉంది. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మీకు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు బీటెక్, సిఎస్సి, ఏఐఎంఎల్లో క్వాంటమ్ టెక్నాలజీ లాంటి ప్రీమియం కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసామంటేనే దానికి కావాల్సిన కంప్లీట్ ప్రాక్టికల్స్ మా యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్నాయి. లేదంటే మనకి నోయిడా, గ్రేటర్ నోయిడా, గుర్గాం లాంటి టాప్ మోస్ట్ ఏరియాస్ ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, దాంట్లో కూడా మనకు టైఅప్స్ ఉన్నాయి. మన స్టూడెంట్స్ చాలామంది అక్కడ సీనియర్ స్టూడెంట్స్, అల్యూమిని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అక్కడ కూడా మన స్టూడెంట్స్ని ప్రాక్టికల్స్కి పంపించడం జరుగుతుంది. ఇంతే కాకుండా ఇంకా ఏ స్టూడెంట్ అయినా కూడా కొత్త ఇన్నోవేషన్స్ చేస్తాం. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం యాప్స్ డెవలప్మెంటు, రోబోటిక్ డెవలప్మెంటు, అగ్రికల్చర్లో కానీ, మెడికల్ సైన్స్లో కానీ, ఒక ఫైనాన్షియల్ సెక్టార్లో కానీ, ఈవెన్ రైల్వేస్లో, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఏ విధమైన రీసెర్చ్ చేస్తాము, కొత్త ఇన్నోవేషన్ చేస్తాము అన్నా కానీ స్టూడెంట్స్కి కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ అనేది గురుకాశీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ నుంచి దొరుకుతుంది. మా మాస్ట్రోడైనమిక్స్ నుంచి కూడా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కంప్లీట్ క్లియరెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఏ విధమైన ఆలోచన మనకి అవసరం లేదు. ధైర్యంగా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ముందుకన్నది. థ్యాంక్ యూ సార్. గురుకాశీ విశ్వవిద్యాలయంలో ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి, సో విద్యార్థులకు ఎలాంటి చదువును అందిస్తున్నారు అండ్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, ఇలా చాలా విషయాలు మాకు తెలియజేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఏపీఎన్